ఓ కొడుక మా అక్క ముచ్చట చూడురు నాయన. ఎన్టీఆర్ కేసీఆర్ వల్లనే బీసీలకు న్యాయం. నీ కడుపు సలగుని కాలేలు పడిపోను అక్క. ఎన్టీఆర్కు మీ అయ్యకి ఏమైనా పోలిక ఉందా? నక్కకు నాగలోకానికి ఉన్నంత పరాకు. ఎన్టీఆర్ కేసీఆర్ వల్లనే బీసీలకు న్యాయం. అసలుకు బీసీలకు రాజకీయంగా చైతన్యం చేసింది ఎన్టీఆర్ అని జగవేరిన సత్యం. మనమే కాదు, ముల్లోకాల ప్రజలకు ఎరికే. మీ అయ్యా బీసీలను మొత్తం సత్యనాశనం చేయని సంగతి కూడా అందరికి ఎరుకులు ముచ్చటే. ఎన్టీఆర్ తోటి మీ అయ్యని పోలిక పోల్చుకుంటే ఏమన్నా అర్థం ఉన్నారు? కనీసం అబద్ధం ఆడిని అతికినట్టు ఉండాలి. నీకు వాళ్ళని చెప్పి పంపుతురా, లేకపోతే నీకు నువ్వే రాసుకొని వస్తున్నావు నాకైతే అర్థమవుతలేదు. కానీ మరి మీ అన్న చెప్తున్నా, నీ బావ చెప్తున్నా, లేకపోతే ఇంట్లో కూర్చున్న ముసలోడు చెప్తున్నా నాకైతే తెలుస్తలేదు. కానీ ఎన్టీఆర్కు మీ అయ్యకు పోలిక ఏమన్నా సెట్ అవుతుందా అక్క? ఏం చెప్తున్నామమ్మా నీ ముచ్చటపాడు గారు? కాంగ్రెస్ పాలనలో బీసీలకు ఎప్పుడు అన్యాయమే. ఏముంది కాంగ్రెస్ పాలన బీసీలకు ఎప్పుడు అన్యాయం. కానీ నీ పాలన మాత్రం మొత్తం పెరిగిపోదని అర్థమే అనుకోవచ్చు. నువ్వు చెప్పే ముచ్చట గట్టిగా ఉంటుంది నాకు తెలిసి. కానీ అయితే నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో అంత ఉత్తది అయిపోయింది. బీజేపీ వాళ్ళు కూడా ఏం చేయలేదంట. బీసీలల్లా ఒక ముచ్చట ప్రజలారా, వీళ్ళ పార్టీలా వాళ్ళు మన ఈటల రాజేంద్ర అన్న ఉండు కదా, ఈటల రాజన్న జర్రంతా ఇప్పుడే జర్ర బండి ట్రాక్లో పడి ఒక పెద్ద మనిషి లెవెల్లో కాగానే అమ్మని కొడుకు ఒక బీసీ ఎదుగుతుందని పీటలు అని కలగలుగుతుంది. ఈటల రాజులు పీటలు కలిగితే ఏకంగా మీ కోటలే బద్దలైపోయినాయి. అది మర్చిపోయారు. అప్పుడే ఎన్ని రోజులు అవుతుంది పాడైపోయింది. నిండా 6 నెలలు 7 2 నెలలు అయిందో కాలేదు ముచ్చట. మర్చిపోయినావా? ఈటల రాజేంద్రని ఓడిచినావా అమ్మ నువ్వు? దళితుల తాటికోట రాజే ముచ్చట ఏం చేస్తేవి నువ్వు? ఎంతసేపటికి నీ కులమే నీ అయ్యా, నీ అన్న, నీ బావ, నీ ఆయి బాయి వాళ్ళని చూసుకొని నువ్వు ఈ బీసీలకు మొత్తం అన్యాయం చేసి ఇవాళ మా అయ్య ఎన్టీఆర్, మీ అయ్యకి ఎన్టీఆర్కి ఏమన్నా పోలిగా ఉన్నదక్క? జర మా అమ్మగారు మళ్ళగిటి అనేవేనన్న ఊర్లలో అయితే మాత్రం ఈ రాళ్ళపాలు అయితే అట్టు చూడబోతే. కానీ నువ్వు బీసీలకు న్యాయం చేస్తానికి ఇవాళ బీసీ వాదం ఎత్తుకొని నేను బీసీలు అసలు బీసీలకు ఉన్న రిజర్వేషన్లు 37% ఉండే. నేను పెద్ద చదువుకోలేదులా. బీసీలకు 37% ఉండేనట. దాన్ని 18% తీసుకొచ్చింది నువ్వు కాదా? నీ అయ్య కాదా? నీ బావ కాదా? నీ అన్న కాదా? మరి తెలియదా బీసీలు ఏమన్నా తెలిదక్కులు అనుకుంటున్నావా? నువ్వు ఉసుగొల్పంగానే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులకు ఇట్లా ఓసివాని కొంతమంది నీ దగ్గర నీకు చంపిరేమో పాడైపోయి కదా అనకూడని ముచ్చట. కానీ ఎంతో మంది ఉసు తగిలి ఇవాళ మీ అయ్య 10 ఏళ్ళు లేలిండు, మీరంతా 10 ఏళ్ళు లేకపోతే ఈ పదవులే లేకుంటే ఊర్లలో పెనగా నెత్తలేస్తుంది కూడా పెదగాకపో మీకు. ఇక మీరు గిన్ని రోజులాగా ఈ అధికారం వేలి ఇవాళ పత్త లేకుండా పోయారు. మళ్ళీ నినమాట ఎక్కడ పోయిరో పాడైపోరు. మళ్ళీ ఇప్పుడు సినిమా స్టార్లు వచ్చినట్టు మళ్ళీ కొత్తగా వచ్చి ఎంత ముద్దుగా ఎన్టీఆర్ పేరు చెప్తున్నావా అమ్మ? సచ్చి ఏలోకాను ఎన్టీఆర్ నిజంగా కుమ్ములుకుంటాడు ఈ మాట ఈయన అంటే. ఏమనంట బీజేపీలో న్యాయం లేదంట, కాంగ్రెస్లో న్యాయం లేదంట, బీసీలలో బీఆర్ఎస్లోనే ఉన్నది. మరి నీ మంత్రివర్గం విస్తరణలు అప్పుడు ఎంతమంది మంత్రులు ఉన్నారు కవితక్క? ఒకసారి చెప్తావా లెక్క? మీ మంత్రులల్లో బీసీలు ఎంతమంది ఉన్నారు? అది చెప్పేత కాదు. ఇవాళ పోయి అదేంది ఇందిరా పార్క్ కాడ పోయి జోరుగా మీటింగ్ పెట్టిందంట. మీటింగ్ పెట్టి ఓ బీసీ అన్నలారా రారి బతలాడంగా కొంతమంది పోయిరు. అయితే ఆడ అంబేద్కర్ గారిది, జ్యోతిబా పూలే దంపతులది, కొంతమంది మహనీయుల ఫోటోలు పెడితే వాటి మధ్యలో మెయ్య ఫోటో పెడతావు అంటే మీ అయ్య వాళ్ళతో సమానం అన్నట్ట. ఈ పొద్దు ఊగితే ఇది చేసిన దాకా లేవాడు, మళ్ళీ పొద్దుగాల ఇది చేసిన దాకా లేవాడు, పండడు ఇదో ఉంటాడని గత పెద్ద మనసులో అలా పెట్టించి అహంకారం తప్పితే ఏముండదు. ఆడ ఉన్నోళ్ళు మాత్రం తెలియదా నువ్వేం చేసింది, ఎక్కడ చేసింది అనేది. నువ్వు ఇవాళ జైబీ అంటున్నావు. వామ్మ నీ నోటికెళ్ళి ఏది వస్తే అదే ఉన్నట్టుంది. జైబీసీ, జైబీం, వీటికి అర్థాలు కూడా తెలియదు అక్కడ. నాకైతే తెలియదు. నీ ముచ్చట పాడైపోను. ఏమన్నా రాసుకొని వస్తున్నావా లేకపోతే పక్కపంటి వాళ్ళు చెప్తురా ఏమో నాకు తెలిసి. అయితే మరి మీ అయ్య చెప్పినట్టు అయితే కొడతలేదమ్మా. ఇది నీ సొంత తెలివే ఉన్నట్టుంది. ముసలోని బయటికి వెళ్ళనిస్తావో లేకపోతే అడిగేళ్ళి అడిగే కథం పడతావో నాకైతే అర్థమవుతుంది. కానీ జర బయటికి వెళ్తాప్పుడు రాసుకొని వచ్చి గతంలో మా మంత్రులల్లో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, నీ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బక్క కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకో. ఇవాళ మా బీసీ నా బీసీ అంటే నువ్వు ఇక నాకు ఎట్ట చెప్పాలి అక్కడ నాకు అర్థమవుతుంది. నీ ముచ్చట పాడు. మీ అయ్యనేమో దళితుడు ముఖ్యమంత్రి చేస్తారు, మీ అయ్య ముఖ్యమంత్రి చేసిన. మరి ఏ దళితుడు మరి మీ అయ్య మరి ఇక పాత తీసి పొత్త తీస్తే మరి నన్ను దళితుడు అయితే కావు అయ్యిండేవా? నేను అనకూడదు కెమెరా ముందర. కానీ మీ అయ్య ముఖ్యమంత్రి చేస్తావు. ఇవాళ నువ్వు బీసీ అంటావు. నువ్వెట్ట బీసీ అవుతావమ్మా? నువ్వు ఎలవదోరసాని పోయి పాడైతివి. నువ్వు ఎలవదోరసానివే కదా. నువ్వు మొన్న అదేంది కులగణన చేసిరు కదా, నిన్నగాక మొన్ననే కదా కులగణన చేసింది. కులగణన చేస్తే నీ ఇంటిలో లెక్కలు చెప్పిరా కవితక్క? చెప్పు. ఇప్పుడు నువ్వు లెక్కలు చెప్పినావా? నీ అయ్య చెప్పిండా, నీ అన్న చెప్పిండా, నీ ఆయిబాయాల వాళ్ళని చెప్పిరా? ఏమున్నది? బర్లేని ఉన్నాయి, గొడ్లేని ఉన్నాయి, ఆస్తులేని ఉన్నాయి, పాస్తులేని ఉన్నాయి, భూములు బుట్ట ఏమున్నాయి అనేది బీసీ గణన మొన్న చేసిరు. నువ్వు బీసీ గణన చేయమనంటే అమ్మో అసలు బీసీ గణనే బక్వాస్. అది
అదే కులగణనే బక్వాస్ అని చెప్పినావు. మరి గతంలో అదేదో సకల జిల్లాలో సమ్మె అని పెడితే కదా, సకల జిల్లా సర్వే అని పెడితే ఆ సర్వే ఎక్కడ పోయిందో, ఆ బిందె ఎక్కడ పోయిందో, ఆ ఏం ఎక్కడ పోయినాయో మొత్తం బరబత్తలు చేసిరు. 60-70 ఏళ్ళు వెళ్ళిన వాళ్ళు మొత్తం వెళ్ళిన అప్పు చేసి అంత అప్పు ఆడ పెట్టిపోయి పోతే ఇవాళ వచ్చిన వానికి తలకాయ తోక రెండు ఒకటి అవుతున్నాడు. ఏం చేసి పాడారు, ఎక్కడ చేసి పాడారు, ఒక్కొక్క దగ్గర 11-12 రూపాయల బితికి తెచ్చినట్టు ఆగం జగన్నాథం చేసిపోయి ఇవాళ బీసీ వాదం ఎత్తుకొని నా బీసీలు అంటే నువ్వు చెప్పంగానే బీసీలు వచ్చి నీకు ఓట్లేస్తారు రేపు నా సర్పంచ్లల్లా. ఈ ఎంతో మంది సర్పంచ్ అభ్యర్థులకు ఎంపీడీసీ జడ్పీడీసీలని యాగం చేసినావు నువ్వు. గతంలో మీరు రిజర్వేషన్ తగ్గించడం వల్ల అంతమంది సర్పంచ్లు ఎంపీడీసీలు జడ్పీడీసీలు అయితే ఉండే వాళ్ళందరూ నోట్లో మన్ను పోసి ఇవాళ 42% రిజర్వేషన్, 42% కాదు 60-70% ఇచ్చిన నష్టం లేదు. ఇంకోటి నేను ఇస్తా నువ్వేంది ఇచ్చేది, నువ్వు బీసీలకు ఏంది ఇచ్చేది అంటున్నా. నువ్వు ఎంత శాతం ఉన్నారు, మీ బలగం ఎంత శాతం ఉన్నది? ఇప్పుడు ఇస్తున్న వెంటనే చేయి పైన ఉన్నట్టు లెక్క. ప్రజలారా, ఇస్తున్న వెంటనే చేయి పైన తీసుకుంటే కింద ఉన్నట్టు లెక్క. అంటే ఈ బీసీలు అంత కింద ఉన్నారు, ఈమె ఇస్తుందంట, ఈమె ఇట్లకే తీసి ఇస్తుందంట. ఈమె ఇస్తా, అది మేము ఇస్తే మేము ఇవ్వాలి, నీకు ఇస్తే బీసీలు బహుజనులు మేము ఇస్తే మీరు తీసుకోవాలి. అది లేదు, అదంతా ఆలోచించగల. అందుకోసమని ఎవరు తీసుకుంటేది ఒక్కనే తిరుగుతుంది. గతంలో 32 మంది ఏమో తీసుకొని పోయింది కదా తమిళనాడుకు. ఆ తమిళనాడు పోయిన ఎమ్మెల్యేలు అంత ఎక్కడ పోయారు మరి? ఎందుకు ఆలోచిస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుందానా? అంత బస్ చేతలు మీ ఇంటి వాళ్ళ దగ్గర తప్పితే ఒక్కటన్నా ఏమైనా చేతలు లేవాక ఇక ఊక మమ్మగారి జర్ర గీ ముచ్చట జనాలు అయితే నవ్వుకుంటుంది నాకు చూసి. ఎన్టీఆర్కి కేసీఆర్కి పోలిక. గతంలో ఏం చెప్పింది, ఆ ఢిల్లీలో ఏదో పంచాయతీ పోయింది, ఆ రిజర్వేషన్లో బిల్లు నేను తీసుకొని ఢిల్లీకి పోయింది కదా. ఇక పిల్ల దృష్టాన్ని పుట్టి దగ్గర పడ్డాడు, పుసుకున్న తెల్లారి బిల్లు పాస్ అయింది. ఇవేమనుకుంటే నేనే తీసుకొచ్చిన ఆ బస్తగా నేనే ఎత్తుకొచ్చిన క్రెడిట్ కొట్టేసింది. నిన్న మొన్న ఉండి సావిత్రిబాయి పూలేది వర్ధంతి జయంతి చేయాలి, గవర్నమెంట్ వాళ్ళు చేయాలి, రేవంత్ రెడ్డి సర్కారు మీరు ముందరపడి చేయాలని చెప్పింది. వాళ్ళకి ఆల్రెడీ ఉన్నదేమో ఆలోచన ఎప్పటి నుంచి చేసిండేమో. ఇక ఇది కూడా నేనే చేయించాను కాడికి వచ్చింది. అంటే బీసీలని ఎంతసేపటి రాజకీయంగా వాడుకుందామని ఎక్కడ లేని ప్రేమలకు వస్తుంది. ఈ ప్రేమకు మరి ఎప్పుడు తాళాలు పడతాయో, ఎప్పుడు ఏదైతే నాకు అర్థమవుతలేదు. కానీ నిన్నైతే నమ్మకాలం ఏమీ లేదు బీసీలు. అమ్మాయిగా ఉంటా.